కాశీలో మనకిష్టమైన కాయో పండు వదిలేసి రావాలంటారు కదా. దాని అర్థం కానీ ఆంతర్యం కానీ మీలో ఎవరికైనా తెలుసా? నాకైతే తెలియదబ్బా. తెలియని మన లాంటి వాళ్ళందరి కోసం నండూరి శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. వినేద్దామా మరి? అక్కడ వదిలేసి వచ్చి ఇంకా జీవితంలో వాటిని వాడరు, అంతే కదా. చాలా మంది అడుగుతున్నారు, ఏ కాయ వదిలేస్తే ఏ పండు వదిలేస్తే మంచిది అని. ఇవి కాయలు పళ్ళు కాదు. శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేయమన్నారు. కాయాపేక్ష అంటే శరీరం పైన అపేక్ష, ఊరికి ఎంతసేపు శరీరం అందంగా ఉండాలి అని చూసుకుంటాం అది. ఫలాపేక్ష అంటే మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా అమ్మో దీని నుంచి ఈ ప్రతిఫలం రావాలి, దేవుడు ఇది ఇవ్వాలి, దేవుడు అది ఇవ్వాలని చేస్తామే, అది ఫలాపేక్ష. ఆ రెండు వదిలేసి వచ్చేయడమే. వాటికి తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్ చేసేసి కాయని పండుని వదిలేయాలి అని చెప్పారు, కానీ అది నిజం కాదు. ఈ రెండు వదిలేసి రండి. అంతేగాని మనం వంకాయలు కాకరకాయలు వదిలేసి వస్తే పరమేశ్వరుడికి ఏమిటి దానివల్ల ఉపయోగం? వదలాల్సినవి ఇవి. శ్రీమాత్రేన.